చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సుదీర్ఘకాలం రాజకీయంగా మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు ఆయనపై వినిపిస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు, అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవును ఆయన చేసింది తప్పే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెందినటువంటి అటవీ భూములను, రెవెన్యూ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా దానికి సంబంధించి ఎవరికి అనుమానం రాకుండా రెవెన్యూ రికార్డ్స్లో కూడా తారుమారు చేశారు, ఫోర్జరీ చేశారు. ఇంకా రకరకాలుగా ఆయనపై వస్తున్నటువంటి, వినిపిస్తున్నటువంటి అన్నీ కూడా వాస్తవమే అని చెప్పి నిగ్గు తేల్చింది విజిలెన్స్ కమిటీ. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతుంది. ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్ద ఆయన అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా తమకి ఇష్టం వచ్చినట్లు ఎవడైతే నాకేంటి, నన్ను ఎవరేం చేస్తారు అనే ఒక తల పొగరు, దీంతో రెచ్చిపోయారు. ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ బాగా నడుస్తుంది. పుంగనూరు నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలో మంగళంపేట అనే విలేజ్లో దాదాపుగా 100 ఎకరాల వరకు ఆక్రమించేసుకుని ఆయనకి ఇష్టం వచ్చినట్లు అక్కడ ఫామ్ హౌస్, దాని చుట్టూ ఫెన్సింగ్, ఎవరో రాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, దానికి ప్రత్యేకంగా ఆపరేట్ చేయడానికి ఒక టీము. అంటే దీన్ని బట్టి మనం చూడవచ్చు, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ సర్కార్ అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయనపై గతంలో వచ్చినటువంటి ఆరోపణలు అంటే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ తర్వాత ఒక్కొక్కరి మీద వచ్చినటువంటి ఆరోపణలు మనకు తెలుసు. ముఖ్యంగా పేదల బియ్యానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయో, ఎట్లా అడ్డంగా బుక్ అయ్యారో మనం చూసాం. అలాగే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఆ భూములను వేరే వారికి అమ్మేయటం, ఆ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే పేదల బియ్యానికి సంబంధించినటువంటి ఆ అంశానికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని, ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అలాగే ఆ స్థానికంగా ఉండేటువంటి పార్టీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి అందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా ఆ జాబితాలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చేరారు. ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో, ఆయనపై విమర్శలు వినిపించాయో, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా మాట్లాడారు. నిరూపించండి, దేనికైనా సిద్ధమే అని. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా కష్టార్జితంతో నేను కొనుక్కున్నానని. మరి ఇప్పుడు ఏం చేశారు అంటే విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు తప్ప, వారేకంగా అయితే దాదాపుగా ఆక్రమించుకున్నటువంటి భూములకు సంబంధించి, ఆ యొక్క రిజిస్ట్రేషన్లకు సంబంధించి, ఫేక్ డాక్యుమెంట్లకు సంబంధించి ఆయనకు ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికలు ఉన్నాయి. చూడండి ఎంత కీలకమైనటువంటి అంశం. అంటే కామ్గా మన పని మనం చేసేసుకుంటే ఎవడో చూడలే, ఎవడో అడగడలే అనే ధీమానే కదా వీళ్ళకి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకొని మీరు సొంతంగా అక్కడ ఫామ్ హౌస్లు, విల్లాలు, ఇంకా రకరకాలుగా, అంటే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, మనమే బిగ్ బాస్లు, మనకెవడో అడ్డు చెప్పేది,
మనల్ని ఎవడో క్వశ్చన్ చేసేది అనే ఒక అధికారంతో ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఇదే చాలా హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే తాజాగా విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో చాలా అంశాలు వాస్తవమే, ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలన్నీ కరెక్ట్ అని ఒక్క మాటలో తేల్చి పారేసింది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సపోర్ట్ చేసినటువంటి అధికారులు అలాగే నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదించారు. ముఖ్యంగా ఇదంతా వ్యవహారం తెలుసు. మరి రెవెన్యూ అధికారులు ఏం చేశారు, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఏం చేశారు, మరి మంత్రి గారిగా అధికారం ఉంది, ఇక ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా విజిలెన్స్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లో అంశాలని ప్రభుత్వం ప్రాతిపదికన తీసుకుంది. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారట. ఆయన డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులను కూడా ఆదేశించారు. ఎవరైతే దీనికి అనుకూలంగా అంటే అప్లికబుల్ అయ్యేటువంటి డిపార్ట్మెంట్స్ తాలూకు అధికారులు, చాలా కీలకమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకటి బయటపడింది, ఇంకా ఎన్ని అంశాలు బయటకు వస్తాయో వ్యవహారాలు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలు ఎలాంటి తప్పిదాలు చేశారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎటువంటి అవినీతికి వారు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు అనేది ఒక్కొక్కటిగా వస్తుంది బయటికి. ఇటువంటి సందర్భంలో మరి విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని కూటమి పెద్దలు అధికారంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఎస్టాబ్లిష్ చేశారు మీరు తప్పు చేశారు అని. రెవెన్యూ రికార్డ్స్లో అన్నీ తారుమారే. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా విజిలెన్స్ ఒక రిపోర్ట్ పంపించింది. ఎన్నికల అఫిడవిట్లో వివరాలు ఏమీ లేవు, ఈ ఆస్తుల తాలూకు అన్నీ ఫేక్. అలాగే పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, ఆయనపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి వీరు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎటువంటి అవినీతి చేశారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము స్వాతి ముత్యాలం అని చెప్పి ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది, విజిలెన్స్ రిపోర్ట్తో ఒక్కసారిగా పెద్దిరెడ్డి అలాగే ఆయన అనుచరులు మొత్తం అంతా జంపు జిలానీ అట. మొత్తానికైతే చాలా కీలకంగా మారింది. త్వరలోనే పెద్దిరెడ్డి మరింతగా ఇబ్బంది పడతారు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. చూడాలి మరి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1